శ్రీమన్నారాయణ గోదమ్మ కృప చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో 23వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ పాశురం అత్యంత విలక్షణమైనటువంటి పాశురం. ఇది సింహాసన పాశురము అని పేరు. ఈ పాశురాన్ని ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన మంత్రంగా ఉపాసన చేసి ఉన్నతమైనటువంటి పదవులు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఉన్నతమైన పదవి కావాలి అనుకునేవారు కూడా పెద్దల ద్వారా ఉపదేశాన్ని పొంది ఈ పాశురాన్ని అనుష్ఠానం చేయవచ్చు. మారి మలై ముజంజిల్ మన్ని కిడందురంగుం సీరియసింగమరివత్తు తీవిజిత్తు అంటూ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. స్వామి ఎలా మేల్కొని రావాలట? వర్షాకాలంలో పర్వత గుహలో అద్భుతమైనటువంటి శౌర్యము కలిగినటువంటి సింహము నిశ్చలంగా ఎలా అయితే నిద్రించి ఉంటుందో ఆ నిద్రించిన సింహము మేలుకొని లేచి నిల్చొని అటు ఇటు తీక్ష్ణమైనటువంటి దృష్టితో చూసి అగ్ని కణములు పడుతున్నాయా అనేటట్టుగా తన చూపులన్నీ కూడా అన్ని దిక్కులకి ప్రసరింపజేసి ఒకసారి పరిమళ భరితమైనటువంటి జూలుని నిక్కబొడుచుకొని ఒళ్ళు మొత్తం విరుచుకొని అద్భుతంగా గర్జన చేసి ఆ పర్వత గుహ నుంచి ఎలా అయితే బయటికి నడుచుకుంటూ వస్తుందో అలా అద్భుతమైనటువంటి అతసీ పుష్పము యొక్క వర్ణము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు కూడా అలా నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చి ఉన్నతమైన సుందరమైన జయశీలమైనటువంటి సింహాసనాన్ని అధిష్టానం చేసి మేమంతా దేనికోసం వచ్చామో పరిశీలన చేసి మా సంకల్పములన్నీ నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అమ్మ విన్నపం చేస్తుంది. ఇది లక్ష్మీ నృసింహ తత్వాన్ని ఆవిర్భవించేటువంటి ప్రకాశింపజేసేటువంటి అద్భుతమైన పాశురం. నారసింహవపు శ్రీమాన్ అంటూ విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణుడు నృసింహాకృతితోనే విశ్వమంతా వ్యాపించి ఉంటాడట. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమః అంటూ వేదం కీర్తన చేస్తుంది. నరసింహస్వామికి సద్యోజాత స్వరూపము అని పేరు. అంటే ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిర్భవించేటువంటి స్వామి. అటువంటి నృసింహస్వామిని శరణాగతి చేస్తున్నాను అంటూ వేదమే కీర్తన చేస్తూ ఉంది. ఎన్నామ స్మరణాత్ భీత భూత వేతాల రాక్షసాహ అంటారు. ఎవరి యొక్క నామాన్ని స్మరిస్తే సకల రాక్షసులు భయపడిపోతారో, ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా దేవతలంతా కూడా నమస్కరిస్తారు. అటువంటి నృసింహస్వామిని మనమంతా ఉపాసన చేసే విధానాన్ని అమ్మ తెలియజేస్తూ అలా నువ్వు వేం చేయాలి అని ప్రార్థన చేస్తుంది. మనం కూడా స్వామిని స్మరిద్దాము. ధార్మికమైనటువంటి సకల సంకల్పములని నెరవేర్చుకుందాము.